ఇప్పుడు వీడియోకి వెళ్దాం. ఏది మంచి ఫేమస్ అయింది కదా, నైఫ్ కైఫ్ లైఫ్ చూపిస్తా లేచి. అంటే ఎన్ని కావాలో చేయొచ్చు, తెలుసో తెలియదో చెప్తున్నా సాక్షి వాడికి. లైటింగ్ ముందు వాయిస్ వినిపిస్తాను. చెప్పాలా వైఫ్ కైఫ్ లైఫ్ టీమే వీడియో తీస్తావా? ఈ వాయిస్ విన్నారు ఎవరిదైనా? ఇలా చేయొచ్చు, చిన్న పని, సెల్ ఫోన్లో 5 నిమిషాలు చేసుకోవచ్చు. ఇంకా ఒకరోజు టైం ఇస్తే ఆడ నేను అవసరం అభిరెడ్డి ఫోటో పెట్టిస్తా. టెక్నాలజీ ఉందండి, ఇష్టం వచ్చేదే కాదు. ఆ ఫోటో ఆ అమ్మాయి ఏం చెప్పింది, ఆ అమ్మాయి మాటలకే వద్దాం. ఇదే ప్రెస్ మీట్లో అమ్మాయి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడింది ఫన్నీగా. 2021లో నేను కిరణ్ రాయలు మేము బాగా క్లోజ్ అయినప్పుడు 2021 వ్యాలంటైన్స్ డే, చిన్న పిల్లకాయల కాలేజీలో ఉన్నాం మేము, వ్యాలంటైన్స్ డే చేసుకున్నాం. మీరంతా అదృష్టవంతులు కాదయ్యా. 21లో మొన్న అంటే నాకు ఇప్పుడు 42, 39 ఏళ్ళకి నేను వ్యాలంటైన్స్ డే చెప్పి పార్టీ చేసుకున్నా ఆయనతో. ఎప్పుడు మొన్న చెప్పింది 21వ సంవత్సరంలో వ్యాలంటైన్స్ డేకి చైన్ వేసింది. మీరందరికీ తెలుసు 4 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడు కిరణ్ రాయలు, ఇట్టే ఉండ. అప్పుడు కూడా ఏదో కొంచెం లావిక్క, ఆడు చూసారా బక్క చిక్కిపోయిన మనిషి, సన్నగా ఎంత స్మార్ట్గా ఉన్నాడు. అంటే ఒకవేళ నేను ఉన్న 20 ఏళ్ళ క్రితం ఉంటుంది, లేదా 15 ఏళ్ళ క్రితం ఉంటుంది. ఆమె మా ఇంట్లోకి వస్తాం. 15 ఏళ్ళ క్రితం తీసుకున్న వీడియోను 15 ఏళ్ళు దాచిపెట్టుకుని ఏం చేస్తున్నావు? 15 ఏళ్ళు ఎన్ని ఫోన్లు మార్చుంటావు? 15 ఏళ్ళుగా అన్ని దాచిపెట్టుకున్నావు, వాయిస్ రికార్డులు పెట్టుకున్నావు, అన్ని పెట్టుకున్నప్పుడు నేను డబ్బు ఇచ్చింది మాత్రం ఎందుకు తీసి పెట్టుకోలేదు ఒక్క వీడియో కూడా? నాకు డబ్బులు ఇచ్చినావు కదా, ఎన్నో కోట్లు చెప్పినావు కదా, ఎందుకు ఒక్క రూపాయి నాకు ఇచ్చినట్టు తీసి పెట్టుకోలేదు ఎందుకు ఒక్క వీడియోను? అంటే నీ ప్రేమ ఓన్లీ వీడియో వరకే, డబ్బు కాదు. దీన్ని హనీ ట్రాప్ అనరు, మనీ ట్రాప్ అంటారు. ఇప్పుడు ఈమె బాధితులు కూడా ఫోన్ చేస్తా, ఈమె మీద ఉన్న కేసులు ఈ అమ్మాయిని మన జైపూర్ పోలీసు అరెస్ట్ చేశారు. దానికి కూడా సాక్షి వాడికి చెప్పాలి. వాడు సాక్షిలో రోజు డిబేట్ పెట్టి ఆ వేస్ట్ గాలంతా కూర్చోబెట్టి కిరణ్కి 2 రాష్ట్రాలు బంద్ చేస్తా ఉంది, 6 రాష్ట్రాలు బంద్ చేస్తా ఉంది. నాకు ఏ రాష్ట్రం బంద్ చేయదురా బాబు, న్యాయం పనిచేస్తూ ఉంది. 419, 420, 66B, 66D, 120B, 406 ఇది ఓన్లీ ఒక స్టేషన్లో మాత్రమే కేసులు. ఇంకో ఫన్నీ ఏమంటే ఆ అమ్మాయి తిరుపతిలో ఉంటే ఎట్ట పోలీసులు పట్టుకుని 3 ఏళ్ళు పట్టుకోలేదన్నారు. ఇది పాయింటే, లాజిక్. ఇప్పుడు నేను పరారీలో ఉన్నాన్నా, 3 ఏళ్ళు నేను గోవా, బెంగళూరు, మైసూరు, ఆ ఊర్లు ఈ ఊర్లు ఉన్న లగ్జరీ డబ్బులు బ్లాక్మెయిల్ చేసి వాడిని వీధి వసూలు చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. తిరుపతికి వచ్చి నువ్వు ప్రెస్ బీట్లు పెట్టి డ్యాన్సులు వేస్తాంటే పోలీసులు చూస్తాంటారా? నువ్వు వాంటెడ్ లిస్ట్లో నీకు తెలుసు. నీకోసం తిరుపతిలో సైబర్ క్రైము, సిఐడి, సిబిఐ ఎదుగుతూ ఉంది. నేను వచ్చి నాకు అన్యాయం జరిగింది, పొక్క జరిగింది, తోటకో జరిగింది, అభిరెడ్డి మాట్లాడేది వచ్చేసి నువ్వు నేను పట్టుకెళ్తాను తెలీదా? పట్టుకెళ్ళారు. తమరేం సామాన్యంగా మాట్లాడారు. ఇంగ్లీష్ ఛానల్లో కూడా వచ్చింది, ట్విట్టర్లో, ఇంగ్లీష్ ఛానల్, ఫేస్బుక్. నీ అభిమానులు, లక్ష్మకి అభిమానులు ఎంతమంది నాకు తెలియదు, ఇప్పుడే చూస్తా. కోట్ల మంది అభిమానులు ఉన్నారు ఆమెకి. జగన్ కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఆమెకే ఉన్నారు. సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఆమె కోసమే పెట్టినారు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆమె కోసమే పెట్టినారు. శర్మిలారెడ్డి, భారతీరెడ్డి కూడా ఈ లక్ష్మీరెడ్డి ముందర తుస్సు. అంత పవర్ఫుల్ క్యాండిడేట్ తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, లేట్ చిగురువాడ. ఊరు పేరు చెప్పాలి కదా, చెప్పాలి కదా. ఇప్పుడు దీనిలో A2, A3 ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళందరూ వాడికి ఫోన్ చేస్తా. విఐపీలే ఈ బ్యాచ్ అంతా. కనెక్ట్ చేస్తా వాడికి. జాగ్రత్త, తెలియని నంబర్ల నుండి మీకు వీళ్ళకి ఫోన్ చేసి జాగ్రత్త మారే చెప్తావారు ఇక్కడ. జడ్జ్ అని చెప్పి భయపడకండి, వాళ్ళు సైబర్ నేరగాళ్ళు కావచ్చు. వాళ్ళు సైబర్ నేరగాలే. ఇప్పుడు నేను ఫోన్ చేసేది అలానే ఉంది. వాళ్ళు ఎత్తినట్లేదు, ఇందాక మాట్లాడారు, నాకు ఫోన్ చేశారు. ఆ నంబర్ నేను చేస్తాను, ఆ ఫోన్ ఇవ్వండి ఒకసారి. దీని ఈ మధ్యలో గ్యాప్లో మీకు ఒక నిమిషం చెప్పాలి. నేను ఒకటే అడుగుతున్నా, భూమన అభినయ్ రెడ్డిని నా ఫోన్ ఇది ఒకసారి.
భూమన అభినయరెడ్డిని లక్ష్మీరెడ్డికి నీకు సంబంధం లేదా? లక్ష్మీరెడ్డి ఎవరో నీకు 2 సంవత్సరాల ముందు తెలియదా? ఈ తేడాగాడు ఎవడైతే ఉన్నాడో మొబైల్ షాప్లో పనిచేసే బ్రోకర్ తేడాగాడు అభినయ్ బ్రోకర్ ఉన్నాడో తేడాగాడు, వాడి పేరు కూడా చెప్పను, బాల్బచ్చ కుట్రేగడు. వాడు దీనికి ఎంత ఎవిడెన్స్, రోజు లక్ష్మీ ఇంటికి పోయి లక్ష్మీ వాళ్ళ ఇంట్లో పోయేసి చేపల పులుసు, చికెన్ పులుసు, 100 పేపర్స్ తాగేసి వాళ్ళ ఇంట్లో 2-3 రోజులు కూర్చొని, వారాల కొద్ది కూర్చొని అక్కడి నుంచి మీరు స్కెచ్ చేసి, ఊరే అంత సినిమా ఎందుకు నా కోసం నాకు అర్థమే కాలేదు. మీరా 2 ఏళ్ళకి సెట్ చేయాలట సీన్. దీని అభినయ్ అబ్బా రే వాడిపై సూ అనుకో, ఒరే సూ నువ్వు ఏందిరా నాయన ఇంత పోటుగాడు వాడు, స్వామి నువ్వు ఏంది అసలు అలా ఏందన్నా మనం సెట్ చేయను, నువ్వు ఎమ్మెల్యే ఇంకా ఇనామస్ ఎమ్మెల్యేనే వాడు చేస్తున్నాడు సైబర్ క్రైమ్. హలో గని బాబు, అబ్దుల్ గని, ఎవరు? కిరణ్ రాయలు మాట్లాడుతున్నాను. నమస్తే అన్న, చెప్పన్నా. నేను ఇక్కడ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఉన్నా. ఓకే. నువ్వు ఒక కేసులో A3 A2 అదే ఈ లక్ష్మీరెడ్డి కేసులో. నీ పూర్తి పేరేమి చెప్పండి? నా పేరు చెప్పండి. అబ్బా చెప్పులేరా ఏం పేపర్లో ఉందిడా. తీసుకున్నారు. సరే నువ్వు ప్రెస్ వాళ్ళకి ఏమి చెప్పాలంటే చెప్పు. ఇక్కడ నుంచి చిన్న విషయం నాకు చెప్పాలని నాకు చెప్పినా ఒక పొద్దున వాళ్ళకి చెప్పు. ఈ నంబర్ నాదే, చెప్పు ఒక మాట ప్లీజ్. అన్న మాకు ఇంట్లో కొద్దిగా సమస్య, మా నాన్నమ్మ కొల్లు బాగాలేదని చెప్పేసి మేము బయట హాస్పిటల్లో ఉన్నాం. మాకు కంటిన్యూగా ఫోన్ చేస్తారా, మీరు అందుబాటులో లేరు బాబు. ఇప్పుడు కాదు స్టోరీ, అసలు స్టోరీ ఏం జరిగింది చెప్పు. లక్ష్మీరెడ్డి మేడం మంచితనం చెప్పు ఒకసారి. అన్న నేను ఒక సాదా సీదా ఆటో డ్రైవర్ అన్న, ఆటో దొరుకుంటానన్నా నేను. మేడం ఆటో, సాదా ఆటో అని ఆటో దొరుకునేటప్పుడు వైకుంఠపురం, తిరుపతిలో వైకుంఠపురం ఆర్చ్ అని ఒక ఏరియా ఉంది. అక్కడ ఆమె ఆటో ఎక్కి ఆమె 1 గంట 2 గంటలతో ఆటోలో తిరిగి నాకు 1000 రూపాయలు డబ్బు ఇచ్చింది. ఒక మంచి బాడీకి కదా అనుకో నేను తిరిగి తోలాను. మళ్ళీ ఆమె దిగేటప్పుడు వాళ్ళ ఇంటికాడ నేను దింపేటప్పుడు నేను నెంబర్ అడిగింది, నెంబర్ ఇచ్చి కట్టేయండి. మాట్లాడి స్పీకర్ చెప్పు చెప్పు చెప్పు. వాళ్ళ పేర్లు ఎందుకు కానీ చెప్పు. స్లిప్ రాయిస్తుంది. ఆ స్లిప్ తీసుకెళ్తే మెడికల్ షాప్ లో ఎవరికి ఏమని అడిగి 10-20 మాత్రలు ఇస్తారు. అవి తీసుకొచ్చి ఇస్తా అన్నాను. అట్లా ఇచ్చేటప్పుడు నాకు 500 600 ఇస్తాను. పోతే మనకు మంచి బాడీ దొరికిందిలే. రోజంతా తోలితే 1000 రూపాయలు కష్టంగా ఉంది. ఇప్పుడు తిరుపతిలో ఈ ఫోన్ చేయడంతో మనకు 1500 ఇస్తాను. సందర్భంలో ఫోన్ చేసి ఇంటికాడికి రా తమ్ముడు అనింది. సరే వస్తాను అని చెప్పిపోతే మటన్ బిర్యానీ పెట్టి తిన్నాను. తినేసి ఇవన్నీ విషయం చెప్పు. మటన్ బిర్యానీ ఏదో చెప్తున్నా, ప్రెస్ మీట్ వాళ్ళకి చెప్పు. అదే చెప్తున్నా, మీరు ఆడైనా ఉండండి నాకెందుకు, నేను చెప్పాను నా బాధ నేను చెప్పాలి కదా. ఇప్పుడు నేనే ఫేమస్ ఫిగర్ అయిపోయినాను. నేనేం చేశాను ఇటు చెప్పాను, అక్క నాకు ఎటువంటి సంబంధం లేదు ఏమి అనే విషయంలో చెప్పుకోవాలంటే ఆమె అకౌంట్ ఒక బ్యాంక్ పేపర్ తెప్పించి IDFC బ్యాంక్ లో సంతకం పెట్టి మొత్తం ఏం అంటే పెట్టి తమ్ముడు నేను ఉన్నా కదా నీకు నేను చూసుకుంటానని చెప్పి ఆ అకౌంట్ నెంబర్ పెట్టుకున్నప్పుడు నాకు ఒక తీసుకుని డబ్బు అంటే ఎవరికైనా ఆశ కదనా, ఆస్తి డబ్బు తీసుకొని సరే పెట్టాను. చేసుకున్నారు, అన్ని అయిపోయింది. 2021 జనవరి 13 భోగి పండుగ రోజు నాకు ఫోన్ చేశారు. చోట తిరుచానూరు కాడ ఉన్నాం రా అనేసి. పోతే ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమనుకునే సందర్భంలో అక్క చెప్పక్క అంటే కూర్చో తమ్ముడు పక్కన అనింది. నేను కూర్చున్నాను. పోలీసు వాళ్ళు నేరుగా వచ్చి నన్ను పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు అన్న? ఆమె అకౌంట్స్ తీసుకొని ఏదో సైబర్ క్రైమ్ క్రిస్పో అని ఒక యాప్ వాడి. క్రిస్పో యాప్ పేరు కూడా తెలియదు నీకు? నాకు తెలియదు. నాకు క్రిస్పో అనే యాప్ నాకు తెలియదు. నేను పోలీస్ స్టేషన్ జైపూర్కి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసు వాళ్ళతో నేను మాట్లాడే మాటల్లో వాళ్ళు నాకు చెప్పారు. ఇక్కడ ఎందుకు అమ్మాయిని మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారు? మీ ఇద్దరిని అమ్మాయిని ఎందుకు వదిలేశారు? అన్న అప్పుడు ఆమె హెల్త్ బాగాలేదు అది చెప్పి ఇచ్చేసింది. ఎవరు రికమెండేషన్ చేయలేదా? ఎవరు చేయలేదన్న మమ్మల్ని. అమ్మాయిని తీసుకెళ్లారు, ఎవరు ఆపలేదు, ఏమీ ఆపలేదు. ఆ అమ్మాయి వదిలేసి తీసుకెళ్లారు. మైగ్రేన్ ఉంది, హార్ట్ లో హోల్ ఉంది అని కథలు చెప్పి ఆమె తప్పించుకునింది. మమ్మల్ని నేను ఇంకోటి ఎవడు ఉన్నాడు ఒకడు, వాడి పేరు నాకు గుర్తులేదు. వాడు నన్ను బండిలో ఎక్కించుకున్నారు. సుమోలో ఎక్కించుకుని గూడూరు పోలీస్ స్టేషన్ కాడికి ఆపి పొరోటా పెట్టించి మటన్. సీరియస్ లో ఉన్నాను ఇప్పుడు. ప్రెస్ ఇప్పుడు కాదు,
ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏమైనా ఉన్నాయి, మీకు ఏమైనా ఎవిడెన్స్ ఏమి ఉంటే చెప్పు ప్లీజ్. మాకు తెలిసినంత వరకు 6 చీటింగ్ కేసులు ఉన్నాయా? 6 చీటింగ్ కేసులు ఉన్నాయా? క్రికెట్ బెట్టింగ్స్, మళ్ళీ రమ్మీ గేమ్స్ ఆడేది ప్యాకాట్ లో, మళ్ళీ ఇవన్నీ చేస్తది. ఇంకో నాకు చదువు రాదునా, నన్ను అడుగుతున్నారన్నా, నాకేం తెలుసునా, నేను సార్ ఆటో మేడం ఆటో అని అడుక్కునేవాడన్నా. కానీ నువ్వు దీంట్లో వాడు టీవీలో చెప్తున్నాడు నువ్వు పెద్ద క్రైమ్ అంట, నీకు స్పెషల్ హెలికాప్టర్ ఉందంట, నీకు స్పెషల్ బెండి కార్ ఉందంట. స్పెషల్ హెలికాప్టర్ అది కూడా విన్నా. స్పెషల్ హెలికాప్టర్ 2 కోట్ల రేంజ్ రోవర్ కార్ ఉందంట నా దగ్గర, డూప్లెక్స్ ఇల్లు ఉందంట. నేనే గవర్నమెంట్ కి రాసి ఇచ్చేస్తారు అమ్మన్నా. ఏ గవర్నమెంట్ ఇస్తారు? రాజస్థాన్కా ఏపీకా? నా ఏపీకి కావాలంటే కూడా రాజస్థాన్ కావాలంటే కూడా రాజస్థాన్. నాకేముంది, నాకు వద్దు, నాకేమీ లేవు. సరే ఒరే లాస్ట్ ఫైనల్ గా ఇప్పుడు ఆ అమ్మాయి మీద కేసుల గురించి వాళ్ళు టీవీలో కొంతమంది డిబేట్లు పెట్టి ఆ అమ్మాయికి వాట్సాప్ కూడా రాదు, ఎర్రబట్ట పచ్చబట్ట. డిబేట్లు కాదు, ఆయన ఎవరో డాక్టర్ బాలా అంట. ఆయన ఏమైనా మా జీవిత చరిత్ర మమ్మల్ని ఏమైనా కన్నాడా, లేకపోతే మా జీవిత చరిత్ర ఏమైనా తెలుసుకున్నాడు కనుక టీవీ 5 వాళ్ళని, ఆ సాక్షి ఛానల్ వాళ్ళని కనుక్కో. మేము తిరుపతిలోనే ఉంటాం. ఇప్పుడు అమ్మాయికి ఎన్ని అకౌంట్లు బ్యాంకులో మెయింటైన్ చేసి చెప్పి ఇందాక చెప్పావు, ఏదో ఎవరికో చెప్తున్నావు, ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అమ్మాయికి? నా 27 బ్యాంకుల అకౌంట్లు ఉన్నాయి ఆమెకి. నన్ను నేను కారు కూడా తోలుతానని చెప్తే ఆమెది ఒక ఆడి కారు ఉంది. కారు వేసుకొని TS 094252 బండి నెంబరు, ఆ కార్లు వేసుకొని సిల్వర్ కలర్ కారు, ఆ కార్లు వేసుకొని ప్రతి చోటకి తొడుకొని పోయింది, ప్రతి హోటల్ కి. సరే ఇప్పుడు అవన్నీ వదిలే, ఆ హోటల్ నాకు వద్దు కానీ ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు అమ్మాయిని కేసు బెయిల్ వస్తుందా రాదా? అవి మాకెట్టనా తెలుసు, మమ్మల్ని 90 రోజులు వేస్తే సాగు కొట్టినారు, నా కుక్కను కొట్టినారు మమ్మల్ని. సరే కానీ మళ్ళీ మాడతా రోజు మేము. రైట్, థ్యాంక్ యూ మా. ఇప్పుడు ఇది ఎందుకు వినిపించానంటే మీకు ఒక సందర్భం వచ్చింది. మొన్న ప్రెస్ మీట్లో అమ్మాయి ఎవరితో ఒక అమ్మాయితో మాట్లాడిచ్చి కిరణ్ రాయల్ బాధితురాలు అని వినిపించింది, అవునా? అది నిజమైతే ఇది కూడా నిజమే, ఇది నిజమే. వాడి పేరు అబ్దుల్ గని, A3, వాడు చెన్నైలో ఉన్నాడంట. ఈ అబ్బాయికి బారిపేటకి దాముకురాయంటే టీవీలో చూసి నేను రాలి పక్క కొద్ది రోజులు అన్నాడు. కాబట్టి వాడిని పిలిపిస్తాను, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిస్తా, వాడు ఇంకా అవాకే విషయాలు చెప్తాడు. అవాకే విషయాలు చెబితే మీరు ఆమెకి సన్మాన సభ పెడతారు సాక్షి ఛానల్లో కూర్చోబెట్టి. 27 బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయంట. మనకు ఒక 2 బ్యాంకులు మెయింటైన్ చేయడం కష్టం. సైబర్ క్రైమ్ దందా చేసిన అమ్మాయి. ఆ అమ్మాయిని పట్టుకొని సాక్షిలో కూర్చోబెట్టి ఎర్ర బట్టను పచ్చ బట్టను మాట్లాడేది రాదంటారు.